మనం సక్సెస్ కావాలంటే కష్టపడాలి. సో ఏదైనా సరే ఒక కంపెనీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది, ఆ కంపెనీలో మనం సక్సెస్ఫుల్గా ఉన్నామంటే ఈజీగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం కూర్చున్న చేరుకు 4 కాళ్ళు ఉంటాయి. దాంట్లో ఏదైనా కంపెనీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది, అతి చిన్న టైంలో ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగింది అంటే దానికి ఒకటే కారణం, ఆ 4 పిల్లర్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ బ్యాక్గ్రౌండ్. నేను నమ్మేది ఒకటే, యాజ్ ఏ మార్కెటర్గా నేను తెలుసుకున్నది కంపెనీ బ్యాక్గ్రౌండ్. సో కంపెనీలో వచ్చే ప్రోడక్ట్ అది క్వాలిటీ ఉందా లేదా, క్వాలిటీ లేకుంటే బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా సున్నా. సో కంపెనీ బాగుంది, కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ప్రోడక్ట్ బాగుంది. నెక్స్ట్ ఏంటి, మార్కెటింగ్ సిస్టమ్. సో చాలా మందితో ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నా కానన్నా మనకి ప్రోడక్ట్ ఎంత మంచిగా చేసి పెట్టినా ఆ సిస్టమ్ కరెక్ట్ లేకుంటే డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో అట్లా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. సో దాంతోపాటు ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్. వేలు పెట్టి ట్రైనింగ్ పోయిన రోజులు ఉన్నాయి నా పర్సనల్గా. కరోనాలో ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ జూమ్ ద్వారా తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా అంటే పెయిడ్ స్పీకర్స్ వస్తూ ఉంటారు, చాలామంది చూస్తారు. కానీ ఇక్కడ ఎట్లాంటి అంటే అమౌంట్ కేటాయించకుండా మనం పే చేయకుండా చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఇక్కడ. సో అది ఈ 4 ఒక అంటే యాదాద్రిలో ప్రతి ఒక్కరిలో ఉంది. 64 కళల్లో ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటుంది. సో కొందరికి వాక్చాతుర్యం ఉంటుంది, కొందరు హార్డ్గా కష్టపడే వ్యక్తిత్వం ఉంటుంది, కొందరు ఫైనాన్షియల్గా 10 మందిని మిస్మరేజ్ చేసి వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఇప్పటి వరకు వచ్చినారంటేనే మన లోపల మీ లోపల ఏదో ఒకటి ఉంది కాబట్టి ఆ సక్సెస్ అక్కడే కారణం అవుతుంది. దాన్ని గుర్తించాలి.